విభజన హామీలు ముగిశాయనే వాళ్ళు ఆంధ్రాకు పట్టిన శని దరిద్రం అని మండిపడ్డారు ప్రత్యేక హోదా విభజన హామీల సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్. ప్రైవేటీకరణ చేసేందుకు స్టీల్ ప్లాంట్ ఏమైనా ఎవరి జాగిరని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్కు గనులు వద్దన్న వారెవరో అందరికీ తెలుసన్నారు. ప్యాకేజీ పేరిట 1400 కోట్లను ప్రకటించి బకాయిల పేరిట వెనక్కి తీసుకున్నారన్నారు చలసాని శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర మొత్తం విధ్వంసం చేస్తోందని మండిపడ్డారు సిపిఎం నేత గంగాధర్. ఇలా చేస్తే బ్రిటిష్ వాళ్లకు కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటని ప్రశ్నించారు. కడుపు మండిపోతా ఉందండి. ఇక్కడ విభజన హామీలు హోదా అనేది ముగిసిన చాప్టర్ అనేవాళ్ళు ఆంధ్రాకు పట్టిన శని దరిద్రం ద్రోహులు. పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ సింహనాదం చేసేలారు. తోటి ముఖ్యమంత్రి వాళ్ళ నాయకులందరూ వచ్చారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి. ఏమైంది ఇక్కడ నాయకులకి? ఎందుకని బాధితులు లొంగిపోయారు అక్కడ అని అడుగుతున్నాం. ఇప్పుడు మైన్స్ వద్దని చెప్పిన గాడిదలు ఎవరో మాకు కావాలండి. అడ్డగాడిదలు ఎవరో సిగ్గుందాలకే మీ అయ్య జాగిరా మీ తాత జాగిరని 14.8% వడ్డీ వేసి ఆ ఆదాని అండ్ కంపెనీకి 8% వడ్డీ వేసిన మాట వాస్తవమా కాదా? సిగ్గుందా మీ కేంద్రానికి? ఇక్కడ 14,000 కోట్లు ఇచ్చారా? మీరు డబ్బులు తీసుకుని మళ్ళీ బ్యాంకులు కట్టేసుకుని నాటకం ఆడుతున్నారా? 6,000 మంది పట్టుకొట్టారా? కూటమి ప్రభుత్వం వచ్చే 20 నెలలు కావస్తూ ఉన్నది. విశాఖపట్నమే కాదు ఉత్తరాంధ్ర మొత్తంగా కూడా విధ్వంసం కాబోతూ ఉన్నది. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఉండేటటువంటి ప్రజానైకము, ముఖ్యంగా రైతులు, మత్స్య కార్మికులు బికారులుగా మార్చేటటువంటి విధ్వంసకర దాడి రాష్ట్ర కూటమి ప్రభుత్వం సాగిస్తూ ఉన్నది. భూములుండి సగర్వంగా రైతులకు బతికేటటువంటి వాళ్ళని కూలీలుగా మార్చేటటువంటిది ఏమిటండి? అదేమంటే భూములు ఉచితంగా ఇస్తారంట. నారా లోకేష్ గారు వాళ్ళ సొంత సొత్తా? వాళ్ళు హెరిటేజ్ భూములా? వాళ్ళ హెరిటేజ్ భూములు ఇచ్చేమనండి. హెరిటేజ్ సమస్యలు ఉచితంగా ఇచ్చేమనండి. బాగా లాభాలు వచ్చేటటువంటి కంపెనీకి వచ్చిన ఎవరు భూములు ఇస్తారు? ఈ విధంగా అన్నిటిని అమ్మేస్తే బ్రిటిష్ వారికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మధ్య తేడా ఏమిటి?